తెలియదు. ఎవరు ఏం చేస్తున్నారో అన్న భయం ఉంటుంది. దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఏం చేస్తే తను తరిస్తాడన్నది తెలియదు. ఎందుకంటే సరస్వతీ కటాక్షం లేదు. తను బాగా చదువుకున్నాడు. అందుకని సరస్వతి కుడి పక్కకు ఉంటుంది అమ్మవారికి, ఎడం పక్కకి లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. సవ్య దక్షిణ కుడి ఎడమల సరస్వతి లక్ష్మి ఇద్దరు ఉండి అమ్మవారికి చామరం వేస్తూ ఉంటారు పరదేవతకి. సరస్వత్యా ఆ తల్లి ఎంత సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తుందంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోతాట. 4 ముఖాలతో వేదం చెప్పే నాకున్న సరస్వతీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ సరస్వతీ కటాక్షం కలిగింది, నా భార్య వీడినే ఎక్కువ అనుగ్రహించిందే అని ఆశ్చర్యపోతాట. అంత సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహం కలిగితే. చిరుగంటలతో కూడుకున్న వడ్డాణమును పెట్టుకున్న తల్లి. అప్పుడు మీరు దుర్గమ్మనండి, కామాక్షనండి, శారదనండి, లలితాత్రిపుర సుందరనండి, తత్వతః ఒకటే పరబ్రహ్మస్వరూపిణి ఆ తల్లి. అప్పుడు ఆమె చిరుగంటలు పెట్టుకున్న తల్లి వడ్డాణం అనడానికి కారణం, పురుషులైతే గంటలు లేని వడ్డాణం పెట్టుకుంటారు. పూర్వం చక్రవర్తులు రాజులు వడ్డాణం పెట్టుకునేవారు. పురుషులు పెట్టుకుంటే చిరుగంటలు ఉండవు. స్త్రీలు పెట్టుకుంటే చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటారు. ఎందుకు ఆ చిరుగంటలు అమ్మవారి వడ్డాణానికి అంటే, ఆమె చక్రవర్తిని, మహాసామ్రాజ్ఞి. అంతకన్నా గొప్ప కారణం ఏమిటంటే, మహాయోగులైన వారు ఉంటారు. వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేస్తున్నప్పుడు మరాళి మందగమన, వారి ఊపిరిలోనే సోహం సోహం మరి వారి ఊపిరి తీసి విడిచిపెడుతూ మెల్లగా అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆ దుర్గమ్మ యొక్క పాద మంజీరముల శబ్దములు ఇక్కడ వింటారు.